దళితులను జనసేన పార్టీకి దూరం చేసే క్రమంలో వైసీపీ పార్టీ చేసిన కుట్రలో భాగమే రైల్వే కోడూరు ఘటనని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఎంట్రపాటి రాజు పేర్కొన్నారు. సాక్షి మీడియా వైసీపీ పక్కా ప్లాన్తో ఈ కుట్ర చేశారన్నారు. ఇక ఇదే విషయంపై జనసేన నేత రాజుతో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనం రేపుతున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఏదైతే మహిళ వాణి చేసిన ఆరోపణలు అయితే బాగా విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. అయితే దీని మీద పలు సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. అక్కడ మహిళ చెప్పే ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో, శ్రీధర్ తనను సంవత్సర కాలంగా వాడుకుంటున్నాడంటూ 5 సార్లు అబార్షన్ చేయించాడని, తనను బలవంతంగా వాడుకున్నాడంటూ కూడా ఆమె ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కూడా తానే లీక్ చేశానని, వీడియోలు ఎందుకు తీసామని కొంతమంది విలేకరులు ప్రశ్నించగా నాకు ఆధారాల కోసం వీడియోలు తీసుకున్నానంటూ కూడా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. అయితే ఈ విషయంలో జనసేన పార్టీని అల్లరి చేయడానికే ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మనతో అయితే కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నారు. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దళిత నాయకులు మనతో ఉన్నారు. అయితే చెప్పండి రాజు గారు, అసలు ఈ విషయం పైన మీ స్పందన ఏమిటి? స్పందన అంటే వైసీపీ చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే జనసేన పార్టీకి దళితుల్ని దగ్గర అవుతున్నారు. ఇప్పుడు ఆయన చేసే పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు చేసే పరిపాలన చూసి దగ్గర అవుతున్నారు. అయితే ఒక దళిత ఎమ్మెల్యే మీదే టార్గెట్ చేయలేని ఉద్దేశం మీద ఈ వైసీపీ కుట్ర చేసి ఆల్రెడీ మీకు కొన్ని వీడియోలు వచ్చినాయి. తను వైసీపీ ఏదైతే సాక్షి ఉందో, ఛానల్ ఉందో, ఆ జర్నలిస్టులతో ఆల్రెడీ మాట్లాడుతుంది. ఏమని, ముందు మీరు పేపర్లు వేయండి, మీరు పేపర్లు వేసిన తర్వాత ఎలాగది అలర అవుతుంది, అలర అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏ క్వశ్చన్లు అడుగుతారో నాకు ముందు ఇస్తే దానికి నేను ప్రిపేర్ అయ్యి నేను మాట్లాడుతానంటుంది. అంటే ఇది ఒక కుట్ర భాగం. ఇప్పుడు తనని అతను పోనీ రేప్ చేశాడనో మానభంగం చేస్తే ఇంచుమించుగా 5 ఏళ్ళ పరిచయం ఉందంట వాళ్ళకి. 5 ఏళ్ళ పరిచయంలో ఇప్పుడు 7 సార్లు 8 సార్లు నన్ను అబార్షన్ చేయించాడు అన్నారు. 18 నెలల్లో 7-8 సార్లు అబార్షన్ చేసుకుని మనిషి ఉండదు. మీరు ఏ డాక్టర్నైనా కొనుక్కోండి, ప్రాణం పోద్ది. కానీ అది అసాధ్యం, అది సాధ్యం కూడా కాదు. అంటే ఏదైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కానీ మన భారతదేశ రాష్ట్ర రాజకీయాలకు కానీ కీలక పాత్ర పోషించేది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఇటువంటి జనసేన పార్టీకి ఏదో ఒక డామేజ్ చేయాలి, ఏదో ఒక బ్యాడ్ డామేజ్ చేయాలనే ఉద్దేశం మీద కుట్రపూర్వకంగా జరిగింది తప్ప, ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే ఆల్రెడీ మా కళ్యాణ్ గారు అది బయటకు రాగానే అమ్మనే మన కమిటీని వేసి అది నిధి నిర్ధారణ తేల్చండి అని చెప్పి కమిటీ వేశారు. మరి వైసీపీ ప్రభుత్వంలో మరి పూర్తిగా బట్టలు ఇప్పేసిన మన ఆడున్నాడు, ఎవరో ఎంపీ మాధవ్ ఉన్నాడు, తర్వాత అవంతి శ్రీనివాస్ అరగంట అన్నాడు, తర్వాత మన అమ్మటి రాంబాబు, ఇలాగ చెప్పుకుంటూ పోతే మా దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, ఆడికి ఎమ్మెల్సీ పదవి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజు వచ్చేసి ఏదో జరిగిపోయింది, ఆ అమ్మాయి మంచో చేయడో అది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి ఇది 26వ తారీఖున గణతంత్ర దినోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజున ఎప్పుడైతే ఈ జనసేన పార్టీ మీద ఏదోలాగా ఇది జనాల్లోకి కుట్ర కింద తీసుకెళ్ళిపోనని ఎమ్మెల్యే బెంగళూరు నుంచి వచ్చేసాడు. అంటే ఇటువంటి కుట్రదారుమైన ఏదైనా పార్టీ ఉందంటే అది వైసీపీ పార్టీయే. రోజా అంత ముందు జరిగిన రేపుల మీద మేము పోరాడితే 1-2 రేపులు కామన్గా జరుగుతాయి అంది. మరి ఈ రోజున ఎందుకు వచ్చేసావు? మరి కామన్గా జరుగుతాయి అనేది ఇప్పుడు కనీసం ఒక అరగంట గంట కూడా సమయం ఇవ్వకుండా ఆ వీడియో వీళ్ళకి ఆల్రెడీ వైసీపీ వాళ్ళకంతా ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మొత్తం ఈ వైసీపీ నుంచి, సాక్షి మీడియా నుంచి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఏది ఇలా జరుగుతుంది, మీరు రెడీగా ఉండి ప్రెస్ మీట్ పెట్టండి, ఎక్కడో అక్కడే ప్రెస్ వాళ్ళని యాగేసి ఈ జనసేన పార్టీ మీద బురద జల్లేండి అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ ప్లాన్ అనమాట ఇది. ఆయన ఒక ఎమ్మెల్యే, అలాగే దళిత నాయకుడు, అలాగే ప్రభుత్వ ఇప్పు కూడా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలో ప్రభుత్వ ఇప్పు ఆయన కూడా. జగన్మోహన్ రెడ్డి ఈడెవడో అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక ఓన్లీ ఎమ్మెల్యే నువ్వు. మరి నువ్వు కూడా గౌరవించకుండా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఎంతో ముందు నెగ్గించుకుంటూ దౌర్భాగ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అతను తప్పు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోమని మా పార్టీ నాయకుడు కూడా చెప్పాడు. దాని మీద ఒక కమిటీ వేసాం. ఆ యొక్క విధి విధానాలు ఏంటనేది త్వరలో బయటపడుతుంది. ఎవరు తప్పు అయితే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటాం. మరొకసారి వైసీపీ నాయకులు చెప్తున్నా, మీరు
మీ పార్టీ మీకు జీవితంలో బతినంత కాలం మీరు బతినంత కాలం అధికారంలోకి రాదు. ఇటువంటి పోరంబోకు రాజకీయాలు చేస్తే మీకు జీవితంలో మీ రాజ్యాధికారం అనేది రాదు. మీరు ఏదైనా చేస్తే దమ్ము ధైర్యంగా పరిపాలన మీద ప్రశ్నించండి. ఇటువంటి ఒక అమ్మాయిని పెట్టుకుని ఆవిడకి ఎంతో కొంత సెటరేట్ చేసేసి మనం ఇలాగ ఒక పార్టీని మీద బురద జల్లేదే కార్యక్రమం అయితే మీరు ఇలా చేస్తే కనుక మీ పార్టీని భూస్థాపన చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అది రాజు ఎంట్రపాటి రాజు చెబుతున్నమాట. అయితే కేవలం దళితులను జనసేన పార్టీకి దూరం చేసేయడం కోసం చేసిన ప్రయత్నమే వైసీపీ. ఇదంతా పక్కా ప్లాన్ గా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని, అయితే ఏదైతే తప్పు జరిగితే ఎవరినైనా పవన్ కళ్యాణ్ ఉపేక్షించేది లేదని, వారికి శిక్ష పడేలాగా ఆల్రెడీ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెబుతున్నాడు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.